అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పై ఆర్థిక మంత్రితో ముగిసిన భేటీ. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు మరియు వారి ఆశల చుట్టూ జరుగుతున్నటువంటి చర్చలు ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఎప్పుడూ తమ ప్రయోజనాల కోసం కొత్త కొత్త డిమాండ్లను వినిపిస్తారని, ఎంత చేసినా వారి అత్యాశ తగ్గదనే ఒక విమర్శ సమాజంలో బలంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విషయానికి వస్తే వారి పరిస్థితి కొంచెం భిన్నంగా మరియు దురదృష్టకరంగా అయితే ఉంది. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెరగాల్సినటువంటి జీతాలు కాస్త రివర్స్ పీఆర్సీ పేరుతో తగ్గించుకోవాల్సి రావటం భారతదేశ చరిత్రలోనే ఒక వింతైన మరియు బాధాకరమైన పరిస్థితిగా అయితే మిగిలిపోయింది. ఆ కాలంలో కనీసం కరువు భత్యాలు, డీఏ కూడా సకాలంలో అందక ఉద్యోగులు ఆర్థికంగా ఆహ్, తీవ్రంగా కృంగిపోయారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఉద్యోగులు మళ్ళీ తమ పాత డిమాండ్లను తెరపైకి తెస్తూ తమ హక్కుల కోసం గొంతు పెంచుతున్నారు. ప్రభుత్వం కూడా వీరిని నిర్లక్ష్యం చేయకుండా వారి సమస్యలను సావధానంగా వినే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి నేతృత్వంలోని మంత్రుల బృందం సచివాలయంలో ఒక కీలక భేటీని నిర్వహించింది. సుమారు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగినటువంటి ఈ యొక్క సమావేశం దాదాపు 5 గంటల పాటు అత్యంత సుదీర్ఘంగా అయితే సాగింది. ఈ సమావేశంలో ఎన్నో ఏళ్లగా పరిష్కారానికి నోచుకోక మూలన పడిపోయినటువంటి వేతన సమస్యలు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలు ఒక అగ్నిపర్వతంలాగా బద్దలయ్యాయి. ప్రతి సంఘం నేత తమ సమస్యను మంత్రుల ముందు ఉంచి తక్షణ పరిష్కారం అయితే కోరారు. ప్రభుత్వం సైతం ఎక్కడా అసహనం ప్రదర్శించకుండా అత్యంత సానుకూల ధోరణితో చర్చలు అయితే జరిపింది. ఉద్యోగులను ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చడమే లక్ష్యంగా వారి నుండి అన్ని రకాల డిమాండ్లను రికార్డ్ అయితే చేసింది. ఉద్యోగులు ప్రధానంగా కొత్త పీఆర్సీ కోసం అత్యంత గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చారు. నిజానికి 2023 జూలై 1వ తేదీ నుంచే కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు దానిపైన ఎటువంటి ముందడుగు పడలేదు. అందుకే ఉద్యోగ సంఘాలు 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు అయితే ఉంచాయి. అందులో మొదటిది కొత్త వేతన సవరణ కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయడం. రెండవది పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం 30% మేర మధ్యంతర భృతి ప్రకటించడము. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వెంటనే విడుదల చేయాలనైతే వారు విజ్ఞప్తి చేశారు. కేవలం వేతనాలే కాకుండా మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు వారి వేతన పెంపుపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలనైతే వారు కోరుతూ ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే సిపిఎస్ నుంచి ఓపీఎస్‌కి మార్చే దిశగా చర్చలు జరపడము, ప్రభుత్వ రంగ సంస్థల్లో పీఎస్యూస్‌లో పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వంటి సానుకూల నిర్ణయాలను ప్రభుత్వం అయితే తీసుకుంది. గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని బకాయిలను కూడా ఇప్పటికే చెల్లించడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారు రాత్రింబవళ్లు శ్రమిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారాలను పొందుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలోకి కొత్త పెట్టుబడులు రావడం ప్రారంభమైతే ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుంటుందని, అప్పుడు ఉద్యోగుల డిమాండ్లను తీర్చడం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రగతి ప్రయాణంలో ఉద్యోగులు మరియు ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే ఇక్కడ ఉద్యోగులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ డిమాండ్ల పేరుతో ప్రభుత్వంపై అనవసరమైన ఒత్తిడి తెచ్చి ఆందోళనలు లేదా సమ్మెలు చేపడితే సాధారణ ప్రజల నుండి వారికి మద్దతు లభించే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు వ్యవహరించినటువంటి తీరును సామాన్య ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో, రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యోగులు కేవలం తమ ప్రయోజనాలనే ముఖ్యమని భావిస్తే అది ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. కాబట్టి ఆవేశం కంటే ఆలోచనతో ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే అందరికీ శ్రేయస్కరం. ఫ్రెండ్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి నేతృత్వంలో 21 ఉద్యోగ సంఘాలతో 5 గంటల పాటు ముఖాముఖి సమావేశం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా 2023 జూలై నుంచి రావాల్సిన కొత్త పీఆర్సీ నియామకం,
పీఆర్సీ అమలు, అలాగే 30% మేర తగ్గకుండా మధ్యంతర భృతి తక్షణమే కావాలని ఉద్యోగులు కోరారు. పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని, మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్ బిల్లులు యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని, అలాగే పీఎస్‌యూ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంపు మరియు బకాయిల క్రమబద్ధమైన చెల్లింపు, అలాగే కేంద్ర సాయం మరియు పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి అవసరం. మరి ఉద్యోగులు అంతిమంగా ఆందోళనకు దిగితే గత అనుభవాల దృష్ట్యా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదము ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈలోపే మంచి నిర్ణయం తీసుకొని తదుపరి ఆగస్టు 2వ తేదీన జరగబోయే మీటింగ్ లోపల ఉద్యోగ పెన్షనర్స్‌కి ఒక శుభవార్త తెలుపుతుంది అనైతే అందరూ ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క సమస్యలన్నీ కూడా వివరించి, ముఖ్యమంత్రి గారి పర్మిషన్‌తో ఒక శుభవార్త ప్రకటిస్తామని కూడా తెలియజేసే అవకాశం అయితే స్పష్టంగా ఉందన్నమాట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. కొత్త పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మంత్రుల బృందంతో చర్చలు జరిగాయి. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సహకరించాలని ఉద్యోగులను కోరుతోంది. ముఖ్యమంత్రి గారి నిరంతర కృషి వల్ల రాష్ట్ర అభివృద్ధి పదంలోకి వస్తోంది అని, ఈ సమయంలో ఆందోళనలు పక్కన పెట్టి ప్రభుత్వానికి తోడుగా ఉండాలని మంత్రులు సూచిస్తున్నారు. అతిగా స్పందిస్తే ప్రజల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలకు ఒక సున్నితమైన హెచ్చరిక కూడా ఇవ్వటం జరిగింది.